ఓ అన్న ఊరికి కేసీఆర్ పని అయిపోయింది అంటున్నా. ఓ అన్న ఊరికి కేసీఆర్ పని అయిపోయింది అంటున్నారు. కానీ మీ పని అయిపోకుండా చూసుకోలేదు. అసలు కేసీఆర్ అంటే ఏమనుకుంటారు? ఆయన ఒక 1000 ఏళ్ల చరిత్ర సృష్టించిండు. తెలంగాణ రాదనుకున్న రాష్ట్రాన్ని తెచ్చి చూపించిండు. అది గొప్ప అచీవ్మెంట్. తెచ్చిన రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు, దేశమే అబ్బురపడే రైతు బంధు లాంటి స్కీమ్ తీసుకొచ్చి తన చరిత్రను తానే రాసుకుండు. కేసీఆర్ పని అయిపోయింది. పనేమైపోలే, అసలు పని ముందే ఉంది. ఇప్పుడు మీ పని అయిపోతుంది. జాగ్రత్త. ఆయన మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆయన సైలెంట్ గా ఉండి చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేసిండు మీ మీద. అనవసరంగా కేసీఆర్ పని అయిపోయింది అంటే ఆయన ఉద్యమం నుంచి నేటి వరకు కింద పడి 10 సార్లు లేచిండు. దానికి రెట్టింపు వేగంతో లేచిండు. అంతేగాని మీ లెక్క మైక్ పట్టుకుని ఉద్దర ప్రసంగాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. అనవసరంగా ఆయన పదే పని అయిపోయిందంటే మీ పని కథం చేస్తాడు. ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గొప్ప గొప్ప విజయాలు సాధించిండు. ఆయనకు తెలంగాణ తెచ్చిన కీర్తిజాలు, ఆయన రాజకీయాల్లో లేకున్నా పర్లేదు కానీ తెలంగాణ తెచ్చిన కీర్తిజాలు ఆయన సైలెంట్ అయిపోయింది. కానీ తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 10 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే అద్భుతంగా కట్టడాలుగా నిర్మించి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని గొప్ప లైన్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మీ పాలన తెలుస్తలేదు. నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఎండిపోతున్నాయి. ఇప్పుడు మీ పని అయిపోతుంది. చూడండి, ఎంపీ ఎలక్షన్ వస్తుంది.